నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. రెండు 2014లో వచ్చినటువంటి మెజార్టీని మించి రావాలి రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా. ఈ ఎన్నికలలో దామచర్ల జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గెలవటం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి దేశానికి పూర్తిగా అవసరమైన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కూటమి అంటే ఏదో అధికారం కోసం ఏర్పడినటువంటి కూటమి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పవరు, మోడీ గారి సమర్థత, ఈ ముగ్గురు కలిసి రేపు రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి కనుక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఒంగోలుకి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక శాసనసభ్యుడైతే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గము, ఈ రాష్ట్రము అధోగతి పాలవుతున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలని ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఆయన తగ్గి ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత కబంధ హస్తాల నుంచి
బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కనుక తలుచుకుంటే దామచర్ల జనార్దన్ గారు 40,000 మెజార్టీతో గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒక్క ఓటు కూడా మెజార్టీ 40,000 తగ్గడానికే లేదు. మీరేం చేస్తారో మాకు తెలియదు. అందరూ చాలా మంది మహిళలందరూ కూడా వచ్చారు. మహిళలు తలుచుకుంటే ఏమేం చేస్తారు. కాబట్టి గట్టిగా అందరూ ఇవాళ ప్రతిజ్ఞలాగా చేసుకొని మంచి మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. 2019లో ఈ 19కి ముందు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఒకే ఒక నాయకుడు దామచర్ల జనార్దన్ గారు. అటువంటి వ్యక్తిని మనందరం 2019లో తెలుసో తెలియకో తప్పు చేసి ఆయన ఓడించుకున్నాం. దానికి పరిహారం భారీ ఎత్తున చెల్లించాలి ఈసారి. అంటే మెజారిటీ అనేది పరిహారం, అంతకుమించి వేరే ఇంకేం కాదు. వాసు అనే వ్యక్తి 5 సార్లు గెలిచి ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేయలేదనే విషయం మనందరికీ తెలుసు. ఫ్రస్ట్రేషన్కి పోతా ఉన్నాడు. భయప్రాంతాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో వచ్చి ఈయన్ని బుధమే చేసి సౌమ్యుడు, మంచివాడు, ఇటువంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రంలోనే లేదని చెప్తాడు. మనకు తెలుసు కదా ఆయన ఎంత మంచివాడు. నిన్నగాక మనం చూస్తా ఉన్నాం. అక్రమంగా కేసులు బనాయించి బెదిరించి మరలా అధికారం సంపాదించిన ప్రయత్నం చేస్తున్నాడు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరు పినుకోళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా నీకు సరైనటువంటి గుణపాఠం రేపు ఎన్నికల్లో చెప్తారని చెప్పేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరిస్తూ, కొల్లూరు అంటేనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పవన్ మనతో లేడు కాబట్టి మనం మైనస్ అయింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మొత్తం మనకు వచ్చారు కాబట్టి ఇందాక మన యోగి గారు చెప్పినట్టు మనకి వారు 1 సైడ్ అయిపోవాలి. కొల్లూరులో ఏం చేస్తారు? కొల్లూరులో వారు 1 సైడ్ అయిపోవాలా మొత్తం. ఇవాళ మన పవన్ ఫ్యాన్స్ కూడా వచ్చింది కాబట్టి అంతా మన బీసీ సోదరులు అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కలిసి మనకి 2014లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా భారీ మెజార్టీతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వైసీపీలో ఉన్న బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ బీసీ రక్షణ చట్టం పెట్టింది. అదేవిధంగా 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మన దామచర్ల జనార్దన్ గారు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని సానుభూతి పొందాడు. ఇప్పుడు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నాడు. గమనించాలి మీరందరూ. నిన్నగాక మన ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక అమ్మాయి వాలంటీరు, అసలు అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. తర్వాత మేము అరగంట తర్వాత అక్కడికి వెళ్ళాం. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సభాముఖంగా నేను కోరుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోకపోతే మా మీద కేసు ఎందుకు పెట్టించావు? మేము ఎక్కడో ఉన్నాం. అరగంట తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కొట్టుకున్నారు. మన కార్యకర్తని, మన నాయకుని కొట్టారంటే మేము ఎమ్మెల్యేగా మన జనార్దన్ రావు గారు అందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించి తీసుకొని మేము పోలీసు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్తే మా మీద కేసు పెట్టిస్తాడు. అసలు మాకు సంబంధమే లేదు. ఒక అమ్మాయి చేత ఎస్సీ అమ్మాయి చేత SC ST యాక్ట్ పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తాడు. వాటర్ లైన్ వేయటం జరిగింది. ఎవరు వేశారు వాటర్ లైన్? జనార్దన్ గారు వేశారు. జనార్దన్ గారు వాటర్ లైన్ వేసిన తర్వాత దాన్ని కనెక్షన్ ఇవ్వడానికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఈలోపు కనెక్షన్ ఇవ్వడానికి ఇంకొక సంవత్సరం తీసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ముందు వాళ్ళు వేసారేమో అనుకుంటారని సంవత్సరం దాకా వాటర్ లైన్ వేయకుండా సంవత్సరం తర్వాత కనెక్షన్ ఇచ్చారు. అంటే ఎంత ఒక్క వాల్ బిగీయటం, ఆల్రెడీ వాటర్ లైన్ మొత్తం వచ్చింది, పెళ్ళూరు దాకా వచ్చింది. దానికి వాల్ బిగీయటానికి సంవత్సరం పట్టింది. అది జనార్దన్ గారి అభివృద్ధి. మనం మన ఊర్లో ఎంతో మంది నాయకులను చూసాం, ఎంతో మందిని చూసాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి పెళ్ళూరులో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని. ఎందుకంటే 15 రోజుల ముందు మన గ్రామంలో డోర్ టు డోర్ అన్నీ కూడా ప్రజల్లో కూడా తిరిగాం. అందరికి కూడా మనం చేసిన పనులు కూడా అందరికీ చెప్పాం. ఏదైతే మన టైంలో 4,57,00,000 రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా అందరికి కూడా తెలియపరిచాం.
అదేవిధంగా ప్రతి బజారు ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు మహిళలు కానీ అందరిని కూడా కలుసుకొని ఈ ఊరు కూడా డోర్ టు డోర్ తిరగటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ తర్వాత ఈరోజు మన తాళ్ళూరి శ్రీనివాస్ గారు మొన్న వచ్చేసి మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరుతాం, అందరం కలిసి మంచి మెజారిటీ కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు అదేవిధంగా తాళ్ళూరి వెంకట్రావు గారు, తాళ్ళూరి వెంకయ్య గారు, తాళ్ళూరి నారాయణ గారు, రాయశెట్టి కృష్ణ గారు, అదేవిధంగా తాళ్ళూరి శ్రీను గారు, వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు ఊరు ఒకటైపోయింది. ఈరోజు పూర్తిగా అదివరకు మన దగ్గరికి 14లో వచ్చే లోపల 850 ఓట్ల మెజారిటీ మన పెళ్ళూరు గ్రామానికి ఉండింది. ఆ తర్వాత 14లో మనకి లేకపోవటం కొంత మైనస్గా ఆ రోజు వచ్చింది. ఈరోజు మనకి ఉండే అంబేద్కర్ కాలనీ కానీ, అదేవిధంగా మనకి ప్రగతి కాలనీ కానీ, అదేవిధంగా మన ఊరు కలిసి 4300 ఓట్లు ఈరోజు మన డివిజన్కు ఉంది. ఖచ్చితంగా ఈసారి మన వాళ్ళ ఊపు కానీ, అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా అక్కడ కూడా అదే పరిస్థితులు ఉన్నారు కాబట్టి 1500 పైన మనకి మంచి మెజారిటీ వచ్చే విధంగా ఈ డివిజన్ ఉందని చెప్పేసి మరి మేము అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 14-19లో అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి. ఎక్కడ కూడా మనకు అదివరకు పెద్ద పల్లెటూరు అనే ఒంగోలుని ఒక కార్పొరేషన్ రీతిలో తీసుకురావాలని చెప్పి దగ్గర 2600 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఒంగోలులో చేశాం. పార్కులు డెవలప్ చేశాం, సిమెంట్ రోడ్ చేశాం, డ్రైన్స్ చేశాం, పెన్షన్లు ఇచ్చాం, ఇల్లు కట్టించాం. ఎన్నో కార్యక్రమాలు. ఎవరన్నా బాగలేని వాళ్ళు ఉంటే సీఎంఆర్ఎఫ్ నుంచి మళ్ళా కూడా వాళ్ళకి 4 లక్షలు ఖర్చు అయితే మళ్ళా 2 లక్షలు డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీ ఇక్కడ ఉండే పల్లెటూరు కాబట్టి చెరువులు పొడికలు తీసాం, మంచినీరు స్కీమ్ తీసుకొచ్చాం, మంచినీరు కూడా పైప్ లైన్ ఇంటింటికి చేయాలని చెప్పి దాన్ని కూడా తీసుకురావడం కూడా తెలుగుదేశం టైంలో ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. ఇక్కడ కూడా ఆ రోజు ఎన్హెచ్ వర్క్ జరుగుతూ ఉంటే ఆ ముందు వాళ్ళకందరూ కూడా సర్వీస్ రోడ్లు ఆ రోజు డబ్బులు రాకపోతే ఎన్హెచ్ పీడీతో మాట్లాడి అక్కడ ఉండే ఇల్లు వాళ్ళందరికీ కూడా ఆ రోజు డబ్బులు వచ్చేదానికి కూడా మనం కూడా కృషి చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇప్పించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన టైంలో మనం చేశాం. ఈరోజు అంతకుముందు ఉండే అతను ఏం చేశాడో తెలుసు. ఇప్పుడు 19 మీదన్నా మనం చేసిన పని ఏ విధంగా కంటిన్యూ చేయాలనేది కూడా ఈ మనిషికి లేదు. 19 నుంచి 24 దాకా మన గ్రామంలో ఏం చేశారనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన గ్రామంలో ఏదైనా ఒక్క మంచి పని జరిగిందా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏడైనా కూడా పెన్షన్లు ఉండే వాళ్ళకు కూడా మనం ఆ రోజు 100% పెన్షన్లు ఇస్తే పెన్షన్లు కూడా తీసేశారు. అదేమంటే రేషన్ కార్డులు తీసేశారు. మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఈరోజు మీ కారు ఉందో లేకపోతే స్కూటర్ ఉందో అని చెప్పేసి మిమ్మల్ని పెన్షన్లు తీసేశారు. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్తే 2 కార్డు లేని వికలాంగులు కూడా పెన్షన్లు పోయినాయి. అట్లా సగం మందికి పెన్షన్లు తీసి ఈరోజు ఎంతో మంది కూడా ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా రెండోది ఆ రోజు మద్య నిషేధం అని చెప్పాడు సైకో జగన్ రెడ్డి. చెప్పి మద్యం వ్యాపారం చేయటం మొదలుపెట్టి మద్యాన్ని దొంగ మద్యం ఇచ్చి ఈరోజు ఆ చీప్ లిక్కర్ వల్ల 40,000 మంది ఈరోజు మన రాష్ట్రంలో చనిపోయారు. అది మొత్త స్పిరిట్ తాగటమే. ఆ పేపర్ పైన బ్రాండ్ల పేర్లు పెట్టి ఆ స్పిరిట్ మందుని తాపించి దాని విధంగా ఈరోజు ఎంతో మంది ఆడపడుచుల బొట్టుని తీసేసిన వ్యక్తి సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాగ ఒకటి కాదు, మనకి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈరోజు మనం చదువుకున్న పిల్లలకు ఒక్కడికన్నా ఉద్యోగం వచ్చిందని అడుగుతున్నా. ఈరోజు చదువుకోవడం కంప్లీట్ చేశారే కానీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్క దగ్గర కూడా ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ లేదు. ఈరోజు ఆయన ఇష్టారాజ్యంగా 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అన్ని విధాలుగా కూడా సంపాదన ఒకటి తప్పితే ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం 1 రూపాయి పెట్టకుండా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించుకోవాలి. అప్పటికి ఇప్పటికీ ఉత్సాహం చూడండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనం ఏం చేస్తున్నాం. రాష్ట్రంలో అప్పుడు ఉండే పరిస్థితుల్లో శాంతియుతంగా మనం ఏ పని చేసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారంగా పనులు జరిగేది. ఈరోజు ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, ఎవరన్నా మాట్లాడటానికి తప్పు చేసిన తప్పని మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతారు, వాళ్ళ మీద ఇంటికి వచ్చి కొట్టిపోతారు.
ఆ విధంగా అయినా భయప్రాంతులను ఈరోజు అధికారులు తీసుకొచ్చారు. అదేవిధంగా అందరినీ కూడా ప్రజలను కూడా ఈరోజు భయప్రాంతులు చేసి ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా ఈరోజు జరగడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీ పొలాలు మీకు ఉంటాయి అనేది కూడా నమ్మకం లేని పరిస్థితులు అయిపోయినాయి. దొంగ స్టాంపులతోటి మీ పొలాలు కూడా వేరే వాళ్ళు అమ్ముకున్నారు కూడా మనకు తెలిసే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి మన రాష్ట్రంలో, మన ఒంగోలులో కూడా ఉందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒంగోలులో అనేక స్వరాలు బ్రాహ్మణ పొలాలు కానీ, అదేవిధంగా కొంతమంది ఎన్ని రకాలుగా పొలాలు కానీ స్థలాలు కానీ ఆక్యుపై చేశారో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. నిన్న కూడా మొన్న 2-3 సంఘటనలు కూడా చూసాం మనం. నిన్న మేము 22 డివిజన్లో మేము రోడ్డు ఆ రోజు జాయినింగ్స్ ఉంటే అక్కడ ఉంటే అక్కడ జరిగింది ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ కోడలు డోర్ టు డోరు క్యాన్వాసింగ్ తిరుగుతుందంట. మనం ఆడవాళ్ళని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఒక వాళ్ళని ఆదరించే పార్టీ, వాళ్ళంటే కూడా ఆడవాళ్ళంటే ఒక గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేమంతా కూడా మన క్యాడర్ కానీ మన వాళ్ళు కానీ నోరు తెలిసి ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఒక మాట అనరు. అలాంటిది ఏదో విధంగా ట్రాప్ చేద్దాం, ఏదో విధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇతను ఓడిపోతున్నాడని చెప్పేసి అర్థమైపోయి ఎంతోమంది పార్టీలోకి వస్తున్నారని చెప్పి ఈరోజు పూర్తిగా అర్థమైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఈరోజు కోడలను అడ్డం పెట్టుకొని ఏదో విధంగా దాన్ని సానుభూతి పొందుతామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆమెనేదో అన్నారని చెప్పేసి ఆయన ఇష్టారాజ్యంగా మనుషులను తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా కొట్టడం జరిగింది. వాళ్ళ ఇంట్లో పోయి కొట్టింది కాకుండా అక్కడ డివిజన్లో పోటీ చేసిన అబ్బాయి వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి వస్తే అతను రోడ్డు మీద ఉంటే అతను పట్టుకొని కొట్టారు. మనం అంతా కూడా చూసాం పేపర్లో కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళి అతను ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మన వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను నేను. వెళ్ళిపోతే మేము కొంతమంది వెళ్ళేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి చూసుకొని వస్తామని చెప్పేసి మేమంతా కూడా రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది ఫస్ట్ ఎయిడ్ వేపిస్తూ ఉంటే తక్కువ మంది ఉన్నారని చూసి కావాలని 400 మందితోటి వచ్చి పోలీసు వాళ్ళు మన దానికి సపోర్టు, పోలీసు వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి మన వాళ్ళని ఒక 4-5 కొట్టడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గోండా రాజ్యం చేస్తున్నాడు. గోండాయిజం కొంతమంది పిల్లలకి గంజాయి దాపించి అదేవిధంగా మద్యం చేసేసి వాళ్ళకి జీతాలు ఇస్తా ఒక 200 మందిని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఏం లే పొగులంతా ఏం పని ఉండదు. ఎవరిని కొట్టామంటే వాళ్ళని కొట్టే విధంగా కొంతమందిని పెట్టుకున్నాడు. కొంతమంది పెట్టుకొని ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించారు. నిన్న మళ్ళీ హాస్పిటల్ అంతా కూడా అద్దాలు పగలగొట్టి అన్నీ చేశారు, అన్నీ ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళేమో మన వాళ్ళ మీద కేసులు పెడతారు. అదంతా కూడా జరిగిన సీసీ కెమెరా క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరు పగలగొట్టారో ఉంది. మేము లోపల రూమ్లో కూర్చొని కుట్లేస్తూ ఉంటే అతను దెబ్బ తగిన అతని దగ్గరే ఉండి మేము కుట్లేపిస్తూ ఉంటే బయట అద్దాలు పగిలిన దాంట్లో మన కేసులు పెడతారు. నాదంటే ఏమన్నంట అతను డోరు దాకా జనాలను వేసుకొని వచ్చి డోరు తన్నటం, ఆయన ఇష్టారాజ్యంగా ఊగిపోతా ఏదో అతనికి ఏదో పూతం వచ్చినట్టు ఎవరు కొట్టండి, వాడిని కొట్టండి, వీని కొట్టండి, ఎవరో పాపం ఎల్లో షర్ట్ వేసుకుంటే అతను పట్టుకొని కొట్టేశారు. కొంతమంది పేషెంట్ ఇడ్లీ తీసుకొని వస్తూ ఉంటే బయట పేషెంట్కి టిఫిన్ తీసుకొని వస్తుంటే రే తెలుగుదేశం లాగా ఇది కొట్టండి రా. అట్లా కనపడ్డ వాళ్ళందరినీ ఒక పార్టీ అనేది లేకుండా ఇష్టారాజ్యంగా కొట్టి మళ్ళా కేసులు పెట్టి మన మీద పెట్టి మనని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి భయప్రాంతులు చేయాలని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని దాని మీద పెట్టుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒకటి కూడా చెప్పా, నీ కోడలు నిజంగా ఎవరన్నా అనుంటే మీరు రండి అక్కడికి వెళ్దాం. ఎవరైనా కూడా అనున్నారో చూపించండి, సాక్ష్యాలు అనేది ఉంటుంది, దాన్ని పెట్టుకొని మీరు మాట్లాడండి. ఏదన్నా కూడా నిజంగానే కానీ పొరపాటు జరిగితే మీరు ఏం చెప్తే చేస్తామని చెప్పి కూడా నేను చెప్పా. దాన్ని రాడు కావాలని నిన్నటి నుంచి ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పుంటాడు జనాలకి. ప్రెస్ మీట్ పెట్టడం, మా కోడళ్ళ మీదకు వచ్చారు, మా కుటుంబం జోలికి వచ్చారు. ఎవరి జోలికి ఎవరు వెళ్తారు? మాకు అవసరం ఏంటి? మనం ఇవాళ కష్టపడి మనం పనిచేసాం. ఇవాళ ప్రజలు మన పక్షాన ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రావాలి అని చెప్పి ఒక పక్క జనసేన కానీ ఒక పక్క బీజేపీ కానీ వీళ్ళ ఉమ్మడి దాని మీద అందరి పార్టీలు కలిసి ఈరోజు ఈ సైకో ప్రభుత్వం పోవాలి, లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతారని అన్నీ కలిసి మేము పనిచేస్తూ ఉంటే మేము అన్నీ కూడా రోజు డోర్ టు డోర్ తిరుగుతా మేము చేసిన పనులు చెప్పుకుంటా మేము అందరి దగ్గరికి వెళ్ళి ఈసారి సహకరించండి, అందరూ మనం కష్టపడి పని చేసుకుందాం, ఊరు బాగుపడాలి, అదేవిధంగా మన ప్రాంతం బాగుపడాలి, అన్నీ బాగుపడితేనే మన కుటుంబాలు కానీ అదేవిధంగా పిల్లలు కానీ అందరూ సంతోషిస్తారని చెప్పి మేము ఒక పక్క తిరుగుతూ ఉంటే అందరం కలిసి మీరేమో ఎట్ట కొట్టాలి, ఎవరిని కొట్టాలి,
ఏ విధంగా కొడితే వాళ్ళు భయపడతారు, లేకపోతే 5 లక్షలు ఇద్దామా 10 లక్షలు ఇద్దామా అని చెప్పి నువ్వు అవినీతి డబ్బులు పెట్టి నీ ఇష్టారాజ్యంగా చేస్తా ఈరోజు వాళ్ళ కోడలను అన్నారని చెప్పేసి ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మేము అర్థం కావట్లా. ఈరోజు పొద్దున్న నుంచి మళ్ళా కూడా 10 సార్లు అన్నాడు 10 మీటింగులకి మా కోడళ్ళకి అన్యాయం చేసింది, మా కుటుంబం మీద పడినారు, నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను ఏదేందో పూనకం వచ్చినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా అతను అర్థం కావట్లా, సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకు వయసుకు గౌరవించుకోవాలి, ఆ వయసు గౌరవం కోసం అని చెప్పి మనం కూడా తగ్గి, ఎందుకంటే మనకు కావాల్సింది రేపు ప్రజల శ్రేయస్సు కావాలి. ప్రజలకు శ్రేయస్సు కావాలంటే మనం గొడవలకు వెళ్ళకూడదు. అదే కానీ నేను కూడా వాళ్ళు రావటం చూసేసి నేను ఒక 10 ఫోన్లు చేసి ఉంటే మన వాళ్ళు కూడా అందరూ వచ్చేవాళ్ళు. నేను ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1కి అక్కడికి హాస్పిటల్ నుంచి వచ్చేది రాత్రి 2:30 అయింది. నేను వచ్చి మేము కూర్చున్న తర్వాత 3:30కి మనకి కొత్తపట్నం నుంచి మళ్ళీ 200 మంది వచ్చారు. ఏందన్నా ఏమైందని అంటే మనం పిలుచుకుంటే జనాలు రాకో లేకపోతే ఇవన్నీ కాదు కదా, గొడవలు అనవసరంగా వద్దని చెప్పేసి నేను కూడా అందరిని ఇంటికి పంపించేస్తే నువ్వు కావాలని చెప్పేసి ఒక ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి అంత వయసు ఉండి ఒకసారి 2 సార్లు మంత్రి చేశానన్న, ఒక సంవత్సరం మంత్రి చేశాడు. చేసి నువ్వు ఎలా ప్రవర్తించాలి? హుందాతనం అనేది ఉండాలి కదా. హుందాతనం లేకుండా నువ్వు ఇష్టారాజ్యంగా వాళ్ళకి మందు పోసి రిమ్స్లోనే అక్కడే మందు తాగుతున్నారు, అక్కడే లోపలికి వస్తున్నారు వాళ్ళు. అలా వచ్చేసి ఒక హాస్పిటల్లో అద్దాలు పగల కొడితే అక్కడంతా పేషెంట్స్ ఉన్నారనేది కొంచెం ఉన్నా కూడా మనకు ఆలోచన విధానం ఉండాలిగా. అవన్నీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఊగిపోతే ఎవరు ఊగుతారు? నీ వయసుకి ఊగాల్సిందే, అంతే, ఏమీ చేయలేరు. అందుకని ఎక్కువ ప్రెస్టేషన్కి పోకుండా కరెక్ట్గా నీ ఆరోగ్యం కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేసుకొని రేపు నువ్వు ఏం చేసావో రేపు ఏం చేయబోతున్నావో ప్రజలకు చెప్పి నువ్వు జాగ్రత్తగా హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని చెప్పి కూడా మన గ్రామం తరపున మన వాళ్ళందరి తరపున నేను ఆయనకి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా మెలగాలి. 10 మందిని వేసుకొని ఎవరో గంజాయాలను తీసుకొచ్చేసి ఒక మనిషిని కొట్టినంత మాత్రం హీరోలు అవరు, లేకపోతే 4గురిని ఉన్నప్పుడు కొడితే హీరోలు అవరు. అలాంటిది రేపు పరిస్థితులు కూడా మారినప్పుడు అందరూ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంది. ఎప్పుడు కూడా మనిషి శ్రేయస్సుకోవాలి, అందరం బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, కుటుంబాలు సంతోషంగా ఉండాలి అనేది మనం కోరుకోవాలి తప్పితే ఈ రకమైన పద్ధతులు ఎప్పుడు కూడా మంచిది కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మన ఒంగోలు ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించుకొని మంచి కావాలా లేకపోతే అవినీతి పరుడు కావాలా అనేది కూడా ఇవన్నీ కూడా ఆలోచించండి. మనకు అభివృద్ధితో పాటు మేము నీతివంతంగా చేసాం. మా ఊరు కూడా పక్కనే, మీకు అందరికి కూడా తెలుసు. చాలామంది ఇక్కడ మనకి ముందు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మీరందరూ కూడా రేపు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కానీ నాకు కానీ రెండింటికి సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ తోటి పెళ్ళూరు గ్రామంలో ఈరోజు 1 సైడ్ అయింది. ఎందుకంటే నేను వచ్చినప్పుడు చూసా మహిళలు ఎంతో సంతోషంగా ఆ రోజు హారతలు ఇస్తా, బొట్టు పెడతా, ఏ విధంగా ఆ రోజు రిసీవ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా మేము చూసాం. తప్పకుండా రేపు మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా తప్పకుండా మేము పూర్తి చేస్తాం. అందరం కూడా కలిసి మంచి మెజార్టీ కోసం మీ అందరూ కూడా కలిసికట్టుగా మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి మళ్ళీ మీ అందరిని కూడా కలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన తాళ్ళూరి శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పార్టీలో వస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత కూడా ఏదైతే పెన్షన్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారో 200, అది వరకు 200 రూపాయలు అప్పుడు ఎన్టీ రామారావు ఉండేటప్పుడు 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 200 చేశాడు. 200 నుంచి 2,500 చేసిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మొన్న కూడా అనౌన్స్ చేశారు, ఈరోజు పెన్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ 4,000 ఇస్తామని చెప్పి పెన్షన్స్ కూడా అనౌన్స్ చేశారు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా వాలంటీర్స్కి కూడా మేము చెప్పాం, ఎవరైతే రాజీనామా చేసి ఆ దొంగలతో తిరుగుతున్నారో వాళ్ళకి మళ్ళా ఉద్యోగం టర్మినేట్ చేస్తాం. ఈరోజు రాజీనామా ఇచ్చేసి వాళ్ళు చెప్తున్నారు, మీరు రాజీనామా ఇవ్వండి, మీరు మళ్ళా తిరగండి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మీకే మళ్ళీ వాలంటీర్ పోస్ట్ ఇస్తామని చెప్పి ఈ ఎన్నికలకు తిప్పుకుంటున్నారు. రేపు వచ్చేది 100% ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అటు సెంటర్లో బీజేపీ వస్తుంది,
వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ తప్పుడు పనులు చేసి రాజీనామా చేశారో వాలంటీర్లు వాళ్ళు మాత్రం పూర్తిగా ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని చెప్పి కూడా మీకు అందరికి కూడా వాలంటీర్స్కి కూడా చెప్తున్నాం. మీరు ఉద్యోగం చేసుకోండి. మీకు ఏదైతే 5,000 ఈరోజు ప్రభుత్వం ఇస్తుందో రేపు తెలుగుదేశం పార్టీ వస్తే 10,000 రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వాలంటీర్స్ కూడా అత్యుత్సాహం మానేసి మీ వృత్తి మీ పని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఆ పనులు చేసుకుంటే మీకు రేపు కూడా మళ్ళీ అలానే కంటిన్యూ అవుతారు. లేదు మేము వైఎస్ఆర్ రంగు వేసుకున్నాం, వైఎస్ఆర్ రంగు పూసుకున్నాం, ఆ దొంగలు ఏం చెప్తారో ఆ పనే చేస్తామని చెప్పేసి మీరు కూడా దొంగ పనులు చేస్తే రేపు ఇంటికాడ కూర్చుంటారు. ఖచ్చితంగా రేపు ఎవరి ద్వారా ఇంకో ద్వారా వచ్చి వాళ్ళు నాకున్నారు, తెలుగుదేశంలో మాకు చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వచ్చి మేము మళ్ళీ ఉద్యోగం తీసుకుందామంటే ఏ చుట్టాలు ఉన్నా ఎవరి రికమెండేషన్ ఉన్నా ఈరోజు రాజీనామా చేసిన వాళ్ళకి రేపు అనేది పదవి అనేది ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మహిళలకు కూడా బస్సు ఫ్రీ అని చెప్పారు, 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మన అమ్మఒడి అది అమ్మఒడి తల్లివందనం కింద ఒక అబ్బాయికి 15,000 రూపాయల కింద చదువుకోవడానికి ఇచ్చే విధంగా, అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చేటట్టుగా ఈ విధంగా చేయటం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ పథకాలు కూడా మంచి అందరికీ ఉపయోగపడే పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కరెంటు బిల్లు 8 సార్లు పెరిగింది. చిన్న సామాన్యుడికి 150 రూపాయలు ఉండే కరెంటు ఈరోజు 1,100, 1,200 కడుతున్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు అప్పటికి ఇప్పటికి 4 సార్లు రేట్లు పెరిగిపోయినాయి. అది వరకు 2,000 తీసుకెళ్తే నెలకు సరిపోయేది పిల్లలకి, ఆ ఇంట్లో ఉండే నలుగురికి. ఈరోజు 10,000 తీసుకెళ్ళినా మనకి సరుకులు నెలకు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. అన్ని రేట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా పెట్టి అకౌంట్లో డబ్బులు వేస్తున్నానని చెప్పి ఈరోజు ప్రజలది ఆ అకౌంట్లో డబ్బులు 10,000 వేస్తే మీకు 20,000 ఖర్చు చూపిస్తున్నారు. ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, అన్నీ కరెంటు కానీ అన్నీ పెంచేసి మీకు 20,000 ఖర్చు చూపిస్తున్నారు, వాళ్ళేమో 10,000 వేస్తున్నాను అంటున్నాడు. దాని విధంగా లిక్కర్ కూడా, మందు కూడా పోయినసారి 120 రూపాయలు ఉంటే క్వార్టరు ఈరోజు 250 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఎంత ఉందో, అది కూడా చీప్ లిక్కరు. ఆ 200 రూపాయలు తాగిన వాళ్ళు ఖచ్చితంగా ఇందాక మా బుజ్జిని చూసాయడ అడుగో చెయ్యి తెగెత్తున్నాడు. ఆ బుజ్జి అది వరకు లావుగా దిట్టంగా బాగుండేవాడు. నేను ఏంద్రా స్వామి ఇట్ట అయిపోయామని చెప్తే ఏముంది జగన్మందమయ్య అట్లా అయిపోయాడు. నాకు 7వ తరగతిలో కారు నేర్పించారు మా కార్ డ్రైవర్ అతను, మన ఊరు అతను. ఈరోజు సన్నగా మొహం అంతా కూడా ఇట్ట అయిపోయి ఎట్లా అయిపోయాడు. అదేలే కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన